ఇప్పుడు ఒక రేప్ జరిగిందని మాట్లాడతాం మనం చాలా మంది, నేను చాలా వీడియోస్ లో రేప్ జరిగింది, జరగకుండా ఉండడానికి అమ్మాయిలు ఎలా ఉండాలి, తల్లులు ఎలా పెంచాలి, ఇలా కొన్ని మనం మాట్లాడతాము. సరే, జరిగేవి దరిద్రాలు జరుగుతూనే ఉంటాయి. కానీ జరిగిన తర్వాత వాడికి శిక్ష పడ్డదా, వాడికి ఏమైంది, వాడు బతుకు, అది చూపించండి. అది చూపిస్తే కదా భయం పుట్టాలి. ఆ తల్లిదండ్రి ఫేస్ చేసే నరకము చూపించాలి. అమ్మాయి దానికంటే అబ్బాయి వాళ్ళు ఎంత అవమానాలు పడుతున్నారు, వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, ఇవి చూపించడం వల్ల ఏమైతుందంటే ఎక్కడో ఒక చిన్న కనికరం స్టార్ట్ అవుద్దేమో, ఒక భయం స్టార్ట్ అవుద్దేమో, హోల్డ్ ఉంటదండి. ఇప్పుడు వాడికి ఒకసారి తక్కువ మార్కులు వచ్చా కొట్టావు లేదా పక్క అన్నన కొట్టావు, తమ్ముడు గజ్జమని వాడు సెట్ చేసుకుంటాడా లేదా? దట్స్ హౌ యూ నీడ్ టు షో ద అవుట్ ప్రొడక్ట్ కూడా. నాట్ ఓన్లీ మెయిన్ ఒక కంటెంట్ చూపించడం వల్ల ఏమవుతుందంటే మేము ఫేమస్ అయిపోతాం కూడా అని చేసే విధవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, ఎవరో లవ్ అఫైర్ తోటి పెద్ద ఒక ఏజ్ గ్రూప్ లో తర్వాత కూడా పెట్టుకొని వాళ్ళది అది ఒక స్టైల్ అయిపోయింది ఇప్పుడు. అంతే, ఎంత మీడియా అంతా వెళ్ళి వీళ్ళు ఇలా వేరే భార్యను వదిలి భర్తను వదిలేసి వాళ్ళు కలిసి ఉంటున్నారు. సో వీఆర్ హైలైటింగ్, దే ఆర్ ఎంజాయింగ్ దట్ లైమ్ లైట్. ఇట్ ఈస్ నాట్ టు బి అడ్మైర్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ టు బి ఐడెంటిటీ.